రైట్. సో ఇప్పటి వరకు మనము టాప్ ఫోర్ బ్రేకింగ్ న్యూస్ చూసాము. సో ఇప్పుడు 420 మిగతా అప్డేట్ చూసినట్లయితే ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటన్నిటినీ అటకెక్కించిందని ప్రజలు మండిపడుతున్నారు. అన్ని వర్గాల జనం హస్తం సర్కార్పై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతుంది. హస్తం పార్టీ గురించి జనం ఏమనుకుంటున్నారో ఒకసారిగా వారి మాటల్లోనే విద్దాం. లచ్చకు మీద ఉంటే రావు పైసలు అన్నాక ఆ మీద ఎక్కువ ఉంటే ఆ లచ్చ ఉన్నాయి కూడా కట్టినా ఆ లచ్చ మందం ఉన్నాయి కూడా మాపి కాలి. ఒక్క రూపాయి నాకు దేనికి మాపి కాలే. ఈ రేవంత్ రెడ్డి నాశనం అయిపోను. మాకు ఏమైనా దెబ్బ తాకిన చేసిన పైసలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఒక్క రూపాయి మనకి వచ్చేది ఏ కళ్యాణం లక్ష్యం ఏమి లేవు. రైతు బంధు రాలేదు. మూడో పంట ఇది. నా కొడుకు 2 ఎకరాలు ఉంది, నాకు 4 ఎకరాలు ఉంది. నాకు రైతు మూడోసారి రైతు బంధు వాళ్ళే. ఇప్పటికి అధికారుల చుట్టూ మళ్ళా పేపర్ రాయి ఏజీ రాని అన్నారు. రుణమాఫీ కాలే. నాకు 2,80,000 ఉంటే నాకు రుణమాఫీ కూడా రాలే. 2 లక్షలు చేస్తా అన్నాడు, కాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సెకండ్ కూడా కరెంట్ పోలే. ఇప్పుడు ఎండాకాలం టైంలో గంటలు కరెంట్ పోతుంది. ఎండలకి చచ్చిపోతుర్రు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కరెంట్ కాడికి పోయి ఒత్తి అచ్చుడవుతుంది. అంతకుముందు కరెంట్ కాడికి పోయే అవసరం లేదు. పొద్దున వస్తే పొద్దున్న దాకా నడుస్తూ ఉంటుంది. మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లుండే. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. మొత్తం లెక్క చూసుకుంటే 420 హామీలు అయినాయి. ఎందుకబ్బా ఇన్ని హామీలు ఇచ్చిందని చెప్పి ఆలోచన చేసుకుంటే మా ఊర్లో ఒక ముసలాయన చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అది 420 పార్టీ. అందుకనే 420 హామీలు ఇచ్చి మరోసారి మేము 420 పార్టీ మాదని చెప్పి నిరూపించుకున్నారు. ఇప్పటికీ ఆ హామీల కల్లి ఏ కోసం కూడా ఒక్క హామీ కూడా అది పూర్తి చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్నా అంటే వాళ్ళు ఆ అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్ని వట్టిగా తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిరో ఈరోజు 6 గ్యారెంటీలు అనేది అమలు కాకుండా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళు ఇస్తా అని చెప్పన్నారు నెలకు. ఇప్పటి వరకు ఒక మహిళకు కూడా 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తూతూ మంత్రంగా ఏదో రైతు బంధు ఇస్తున్నా, రైతు భరోసా ఇస్తున్నా, 50%, 40% ఇచ్చి నేను 100% ఇచ్చిన రైతులకు అని చెప్పి చెప్పుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఎన్ని రోజులు ఇంకా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంది. దయచేసి తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి. మీరు ఏవైతే గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిరో తప్పకుండా మీ యొక్క హామీలను నెరవేర్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరాలని కోరుకుంటా ఉన్నా. పింఛన్ ఇస్తామన్నారు, 2,000 పింఛన్కి 4,000 అన్నారు, కరెంటు తీరు ఇస్తామన్నారు. మాకేం సాయం చేయలేదు సార్లు. ఇప్పటికైనా మాకేం లేదు. వాడకు మాకెవ్వరికి ఏం లేవు. కిరాయి ఇండ్లకు బాగా మంది కిరాయిలు ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నారు. అన్ని ఉత్తగా ఉన్న వాళ్ళకి 2,000 అన్నారు. పని కూడా సరిగా దొరకలేదు. మాకేం చూపెడతారు వీళ్ళు గెలిచి? మాకేం పెడతారు మీరు? మాకేం సాయం చేసినట్టు? గెలిచేదాకో మాట, గెలిచినాకో మాట. మేము ఈ వాడకు వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్పులు మెడకేసి తాగొద్దు. మాకు రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చింది, కానీ అది ఎక్కడ పోయినా కూడా మాకు తెలవట్లేదు. ఇందులో భాగంగా మాకు ప్రతి యాసంగికి కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎస్ఆర్ఎస్పి కాలం నిండుగా పారేది. రైతులు కూడా ఆనందంగా 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంచి పుష్కలంగా పారి 2 చేతుల్లో రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే ఒక్క చుక్క లేక మొత్తం పొలాలు మొత్తం ఎండిపోవడం జరిగింది. మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఉట్టి మాటలుగా మిగిలిపోయినాయి. గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఎన్నో అభివృద్ధి పథకాలు మొన్న రేవంత్ రెడ్డి చెప్పి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ఒక్క రైతుకు 0% రైతులకు ఎక్కడ కూడా కాలేదు. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా పథకం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఎవరికి కూడా రైతు భరోసా నిధులు కూడా జమ కాలేదు. వరి బోనస్ 500 రూపాయల బోనస్ కూడా అన్నాడు. ఆ బోనస్ ఎక్కడ తొంగలు దొక్కిన ఇదివరకు ఇప్పుడు మాకు ఇక్కడ 2-3 లారీలు పోయినాయి. ఎవరికి కూడా ఏ ఒక్క రైతుకు కూడా బోనస్ కూడా పడలేదు. ఇవన్నీ ఇట్నే చూసుకుంటే పోతా అంటే ఎన్నో పింఛన్ 4,000 అన్నాడు. అది కూడా లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జనాలు చాలా అరిగోస పడుతుంటారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, నెరవేర్చినామని చెప్పడం,
ఆచితూచిగా ఏదో 10 మంది ఉంటే ఒకళ్ళిద్దరికి ఇచ్చి మేము ఈ హామీలు నెరవేర్చినాం ఆ హామీలు నెరవేర్చాం చెప్పుకోవడం ఇవే గొప్పలు తప్ప వేరేదేం లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు 420 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నెరవేర్తలేరు. మహిళలను మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. మేము ఆ ఉద్యోగం ఇస్తాం ఈ ఉద్యోగం ఇస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. దాంట్లో మీరు ఏదో కొంత మట్టుగా మేము నియామక పత్రాలకు ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టించారు. ఏది నిరుద్యోగ భృతి? ఏది నిరుద్యోగులకు సమస్యలు తీర్చేస్తామన్నారు? ఏది? మన చెంపపెట్టుగా గ్రాడ్యుయేట్ సెలక్షన్లో కానీ టీచర్ ఎలక్షన్లో కానీ మీకు వ్యతిరేకత లభించింది. దాన్ని చూసి ఏదైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే హామీలు ఉన్నారో ప్రజలకు మీరు సక్రమంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.